అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ విజయ్ విహార్ కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడినప్పటి నుంచి మా వెన్నంటే ఉండి మా కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించారని, మేము ఎప్పుడు అడిగినా కాదనకుండా మాకు సహకరించిన రాజ్ జితేంద్రనాథ్కు మరియు మైనపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సహకారం మాకు ముందు ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏదైనా ఒక కార్యక్రమం మా కాలనీలో పెడితే దాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెక్స్ట్ అయితే పోదు ఎక్కడ చూడు అది ఖరాబ్ అయితే కాదు, మంచిది అది. ఇక్కడ చూడరా ఇగో ఓ అన్న నేను దావ ఓకేనా రాజేష్ సైడ్ से बहुत दिन से कोशिश कर रहे हैं। जितेंद्र नाथ सर के वजह से हम लोग आज रोड पाए। सबको बहुत बहुत शुक्रिया अपनी तरफ से. రోడ్డు శాంక్షన్ అయింది, చాలా సంతోషంగా ఉంది. జితేంద్రనాథ్ గారు కార్పొరేటర్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ధన్యవాదాలు. కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ జితేంద్ర గారు మరియు సురేందర్ రెడ్డి గారు మరియు మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చి ఈ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతం నుండి మొదటి నుంచి కాలనీ ఏర్పాటు చేసిన నుండి కూడా మాకు వెన్నంటి ఉండి మైనంపల్లి హనుమంతరావు గారి సహకారంతో మరియు జితేంద్ర గారి సహకారంతో సురేందర్ అన్న సహకారంతో అందరి నాయకుల సహకారంతో మా కాలనీ దినదినం అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు మేము ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా మాకు రోడ్లు కానీ లేకపోతే పార్కు శాంక్షన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మాకు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే సహకారం మాకు ముందు కూడా చేస్తారని గట్టిగా నమ్మకం ఉంది. అయితే ఒక్కటేంటంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ముందు కూడా ఇదే సహకారం కొనసాగిస్తారని. ఇంకొకటి ప్రభుత్వం ప్రకటించిన కొన్ని 99 రోజుల ప్రణాళిక ఉంది. ఆ 99 రోజుల ప్రణాళికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా మా జితేంద్రనాథ్ గారికి వినవించేది ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం మా కాలనీలో పెట్టేస్తే దాన్ని మేము విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది స్వచ్ఛ భారత్ కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాన్ని అంటే గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ఈ 99 రోజుల ప్రణాళికను ఒక కార్యక్రమాన్ని మాకు అప్పచెప్తే మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఒక మంచి విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం. ఆ అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాం.